నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత పిఎస్ నారాయణ గారు రచించిన అందం అనే మంచి అర్థవంతమైన కథను విందామండి. ఈ కథ 2006లో ఉగాది కథల పోటీలో ఎంపికైన కథ. ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి. చూడండి రామ్మూర్తి గారు, మా ఇంట్లో గురువారం వీలు పడదు. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఆమె లేచి స్నానం చేసి పూజేటప్పటికి 10 గంటలవుతుంది. మీరు కాలేజీకి వెళ్లేలోగా భోజనం పెట్టలేం. మీరు మా ఇంటికి ఆదివారం వస్తే బాగుంటుంది అన్నది. సరే, రాత్రి కంటే ఎలాగో అలాగా అడ్జస్ట్ అవుతాము. పగలు మాత్రం మాకు కుదరదు. రామ్మూర్తి ఆలోచనలో పడ్డాడు. అంటే గురువారం తనెక్కడైనా చూసుకోవాలన్నమాట అనుకున్నాడు. తనకు గురువారమే కావాలని చెప్పలేడు గదా. వాళ్ల దయాధర్మభిక్షం క్రింద ఒక రోజు భోజనం పెడతామన్నారు. వారికి వీలైన రోజునే తను రావాలి. అంతేగాని తనకు ఈ రోజే కావాలని ఎలా గట్టిగా అడగగలుగుతాడు? సరేనన్నట్లుగా తల ఊపి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. శ్యామల లోపలికి వెళ్ళింది. అమ్మా, మీ వారాలబ్బాయికి మనింటికి గురువారం రావటం కుదరదట. ఆదివారం పెట్టమంటున్నాడు. ఏమంటావ్ అన్నది. ఆదివారం ఎలా కుదురుతుందే మనకు? ఆ రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇంకా అతడికి కూడా ఎక్కడ చేసేది? ఏమో, ఆయన గారి కోరిక అది అంటూనే అక్కడి నుంచి వెళ్ళబోతూ, పోనీలే అమ్మా, అతడిని మళ్ళా అడగబోకు. ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను గదా, నీకు వంటింట్లో సాయం చేస్తానులే. నువ్వు అతడికి భోజనం పెడుతున్నంతసేపు అంటూనే తన గదిలోకి వెళ్ళి తనని తాను చూసుకుంటూ అద్దం ముందు నిలబడింది. ఏమిటో బుద్ధావతారం, అంత అందంగా ఉంటాడు. క్లాసులో నేనే ఫస్ట్ అంటాడు. అందమైన తనలాంటి ఆడపిల్లని ఒక్కసారైనా కన్నెత్తి చిలిపిగా చూడడం తెలియదు. రామ్మూర్తి అందమైనవాడు. 6 అడుగుల పొడవు, తెల్లగా ఉంటాడు. నొక్కుల జుట్టు. ఒక్కసారి చూస్తే మరోసారి చూడాలనే అందం. అందమైన శ్యామల అతడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవటంలో తప్పులేదు. ఆమెకు అతడిని మించిన అందమున్నది. ఆ పైన డబ్బున్నది. వీటికి తోడు కావలసినంత అహమున్నది. అందుకే అతడిని ఒక చూపు చూడాలనుకున్నది. రామ్మూర్తికి ఇవేం తెలియదు. ఏ రోజు నిర్ణయించుకున్న ఇంటికి ఆ రోజు 2 పూటలా భోజనానికి వెళ్లటం, బుద్ధిమంతుడిలా తల వంచుకుని భోజనం చెయ్యటం, వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అడిగితే ముక్తసరిగా సమాధానం చెప్పటం. ఓ పెద్ద మనిషి అంగీకరించి ఇచ్చిన వాళ్ల కారు షెడ్డులో తన చాప మీద కూర్చుని చదువుకోవటం, ఆ పైన అక్కడే పడుకోవటం, అవి మాత్రమే తెలుసు అతనికి. ఆదివారం ఆలస్యంగా లేచిన శ్యామల హడావిడిగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుంది. అద్దం ముందు అరగంట సేపు ముఖాన్ని అందంగా అలంకరించుకుంది. 11 గంటలప్పుడు ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చున్న కూతురుని చూస్తూనే, ఇంకా ఎక్కడికి ఊరేగలేదేమివాళ? ఆదివారం స్నేహితురాల కొంపల చుట్టూ తిరగడం అలవాటేగా అన్నది నవ్వుతూ. నేనంటే నీకు ప్రతిదానికి ఎగతాళినమ్మా. ఇక్కడ నుంచి నీకు ఆదివారం పూట హెల్ప్ చేస్తానని చెప్పానా? పొద్దుటి నుంచి చూస్తున్నాను గదా, ఒక్కసారైనా పిలిచావా వంటింట్లోకి నన్ను అన్నది మూతిని సున్నాలా చుట్టి తల్లిని మురిపంగా చూస్తూ. గుర్తుంచుకో, ఇక నుంచి నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళను. నాకు వంట చేయడం నేర్పు అన్నది. సరిగ్గా అప్పుడే వాకిట బెలుమ్రోగింది. పెళ్లి కావలసిన దానివి, మంచి సలహానే ఇచ్చారన్నమాట ఎవరో. పెళ్ళైనా నాకు వంట చేయాల్సిన అవసరం పడదులే. నేర్చుకుంటే తప్పులేదులే అని నేర్చుకుందామనుకున్నాను. వంటొచ్చిన మగాడిని చేసుకుంటావేమిటే కర్మ అన్నది తల్లి. గది బయట పనిమనిషి నిలుచుని, మనింట్లో భోజనం చేసే వారాలబ్బాయి వచ్చాడమ్మా అన్నది. వస్తున్నా పద అంటూ శ్యామల తల్లి లోపలకు వెళ్ళిపోయింది. వెనగ్గా వచ్చి శ్యామల రామ్మూర్తిని చూస్తూనే, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడో తెలిసినే అండి అన్నది. తెలియదండి అన్నాడు తల వంచుకుని. అతడు ఆమె ఒకే చదువులో ఉన్నారు. ఇద్దరిది ఒకే కాలేజీ, ఒకే సెక్షను. పనమ్మాయి వచ్చి వంట ఇంటి తలుపునకు పక్కగా నేల శుభ్రం చేసి పీట వేసి దొడ్లో కూసిన అరిటాకును పరిచి వెళ్ళింది. రామ్మూర్తి మెదలకుండా వెళ్ళి పీట మీద కూర్చున్నాడు. శ్యామల తల్లి వడ్డిస్తుంటే శ్యామల డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో సినిమా పత్రికలో బొమ్మలు చూస్తూ కూర్చున్నది కాళ్ళొప్పుకుంటూ. తను గంటసేపు గదిలో కూర్చుని శ్రమపడి మరీ అలంకరించుకున్నదంతా వృధాయేనా?
కనీసం కంటి కొనతోనైనా తన వైపు చూడడం లేదు. అతడికి ఎదురుగ్గా తను కూర్చున్నట్లుగా అతడికి తెలియటం లేదా? ఆమె కోరికల్లా అతడు నోరు తెరుచుకుని తన వంక తాదాప్యంగా చూస్తుంటే అతడి స్థానమేమిటో అతనికి తెలియచెప్పాలని. అతడి తెలివిని కాలేజీలో అందరూ చెప్పుకుంటుంటే తన ముందు మాత్రం దీనంగా పడి ఉండాలని. అప్పటికీ ఆ వంకన ఈ వంకన డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ పెద్ద శబ్దమయ్యేలా అటూ ఇటూ కదిలిస్తూనే ఉన్నది. కాని అతడు తల ఎత్తనైనా లేదు, అటువైపుకు చూడనే లేదు. ఆమె ఆలోచనలలో ఉండగానే అతడు భోజనం చేయడం, చెయ్యి కడుక్కోవడం, వంట ఇంటి తలుపు దగ్గర నిలబడి, వస్తానండి, గురువారం వచ్చినట్లుగానే మామూలుగా రాత్రి 8ంటికి రమ్మంటారా అన్నాడు. నీ ఇష్టం, 8 గంటల తర్వాత ఎప్పుడొచ్చినా పర్వాలేదు. అతడు అటు వెళ్ళగానే వంటింట్లోకి వచ్చి, నాకు తెలియక అడుగుతాను, అతడు మా కాలేజీలో నాతో పాటే చదువుతున్నాడు కదా, వారాల అబ్బాయి కాబట్టి క్రిందనే పెట్టాలా భోజనం, డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదా అన్నది తల్లితో శ్యామల. తల్లి విస్తుపోయి కూతురు మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. ఇంటర్వెల్ బెల్ కొట్టగానే రామ్మూర్తి అలవాటుగా లైబ్రరీకి వెళ్లేందుకు గాను వరండాలో అడుగులు వేస్తుండగా ఎదురుగా శ్యామల వస్తూ కనపడింది. ఆమె పక్కనే తన క్లాసు వాడే మురళీధరం, తన సీనియర్ ప్రసాదు ఉన్నారు. శ్యామల పెద్దగా నవ్వుతూ ఏదో చెబుతుంటే వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టి మరీ నవ్వుతున్నారు. రామ్మూర్తి ఆమెను దాటి వెళుతుండగా ఆమె అన్న మాటలు స్పష్టంగా వినపడినాయి. కొందరు ఉదయం సాయంత్రం భోజనాలతోనే సరిపెట్టుకుంటారు, కానీ నాకు మాత్రం ఇంటర్వెల్లో కాస్త టిఫిన్ తిని కాఫీనో కూల్ డ్రింకో త్రాగందే అస్సలు బుర్ర పనిచేయదు. పక్కవాళ్లు వెంటనే వంత పాడారు, నాకు అంతే, నాకు అంతే అంటూ. ఇవాళైతే మనం పిజ్జా తినాలి అన్నది శ్యామల. ఓకే ఓకే పదండి. రామ్మూర్తికి అర్థమయింది శ్యామల తను వినేలా అలా ఎందుకన్నదో. తన లేమిని ఆమె స్నేహితుల దగ్గర ఎత్తి చూపుతూ తన గొప్పతనాన్ని తన ముందు ప్రదర్శించుకోవాలనే ఆరాటమన్నమాట. మనసులో బాధ వేసింది. తన గురించి తెలిసిన ఒక దూరపు బంధువు ఆయనే ఫీజు కట్టి తనను కాలేజీలో చేర్చి వారాలు కుదిర్చాడు భోజనానికి. ఒకరోజు వీళ్ళింటికి భోజనానికి వెళ్ళినప్పుడు గాని తనకు తెలియలేదు అది తన క్లాస్మేటు శ్యామల ఇల్లని. తనకు చాలా చిన్నతనమేసింది. అయినా వారాలంటూ వెళ్లడం మొదలుపెట్టిన తరువాత ఇంకా నామోషి దేనికి? తెలిసిన వాళ్లైనా ఒకటే, తెలియని వాళ్లైనా ఒకటే. తను తల వంచుకు భోజనం చేయటం, బయటకు వచ్చేయటం, తను చదివేదో తను చదువుకోవటం. కాని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది శ్యామల ఎందుకో తనని కవ్విస్తున్నదని. బహుశా ఆమె అందం అనే అహంతో నిండి ఉన్నది. అందరిలాగానే తను ఆమెకు భజన చేయాలనుకుంటున్నదేమో. దసరా సెలవులకు నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్కు అరేంజ్ చేశారు కాలేజీ తరపున. అప్పటికి 4 రోజులయ్యింది సర్క్యులర్ వచ్చి. లంచ్ టైంలో లైబ్రరీలో పుస్తకం చదువుతుండగా రామ్మూర్తి ఎదురుగా శ్యామల వచ్చి కూర్చున్నది. ఎలా చదువుతున్నారు అన్నది నవ్వుతూ ఎదురుగా కూర్చుంటూనే. పర్వాలేదు. మీకేమండి, ఫస్ట్ మార్కులన్నీ మీకే. అవును, ఎక్స్కర్షన్కి వస్తున్నారా అడిగింది కాస్త ముందుకు వంగి. లేదండి, రావటం లేదు. మనీ ప్రాబ్లమా? అనే కాదు, టైం వేస్ట్ కూడా. వెళ్ళొచ్చిన తర్వాత మరో రోజు రెస్టు, 2 రోజులు చదువు పోతుంది. మీకే చదువు పోతుందని దిగులు పడితే యావరేజ్ మార్కులు వచ్చే మేమేం కావాలి? చదువుతోనే మన బుర్రలు పాడు చేసుకోకూడదు. కాస్త అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి. మీ పేరున నేను డబ్బు కట్టేస్తున్నాను, మీరు వస్తున్నారు అన్నది లేచి నిలబడుతూ. వద్దండి వద్దు అన్నాడు అతను వడివడిగా లేస్తూ. ఊహూ, మీరు రావాలి. మన సెక్షన్లో అందరూ పేర్లిచ్చారు, ఒక్క మీరే ఇవ్వలేదు. నేను మిమ్మల్ని కూడా రమ్మనమని చెప్పడానికి వచ్చాను. నాకిష్టం లేదండి. పర్వాలేదు, ఆ రోజు వారం ఎలాగూ మా ఇంట్లోనే కదా, నా లంచ్తో పాటు మీకు తెస్తాను. మీరు కాదనవద్దు అంటూనే అతనికి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా లైబ్రరీలో నుండి బయటకు వెళ్ళిపోయింది. రామ్మూర్తి అవాక్కయ్యి ఆమె వెళ్లిన వైపే చూస్తుండిపోయాడు. అక్కడ అందరి ముందు తన క్యారియర్లో భోజనం పెట్టి తనను వాళ్ళింట్లో వారాలబ్బాయిగా చూపించేటందుక. శనివారం మధ్యాహ్నం క్లాసు నుండి ఇక ఇంటికి వెళదామని బయలుదేరుతుంటే శ్యామల ఎదురొచ్చి, మీరు రేపు రాకుండా మానేశారో నేను చాలా బాధపడతాను అంటూనే వెళ్ళిపోయింది. తను అక్కడే కదలకుండా నిలబడిపోయాడు బాల్కనీలో. శ్యామల ఉద్దేశమేమిటో అర్థం కాలేదు.
తను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నదా, లేక తన ఆహాన్ని తృప్తిపరుచుకునేందుకు గాను తనను సమిధను చేస్తున్నదా? ఒక్కసారి గోడలెగరేసి ఏమో అనుకున్నాడు నిర్లిప్తంగా. ఆదివారం ఉదయం 6 గంటలకు కాలేజీ దగ్గరికి వచ్చాడు రామమూర్తి. అప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు. 6 బస్సులు వరుసగా పెట్టి ఉన్నాయి. తన సెక్షన్ వాళ్ళ దగ్గరకు వెళ్లి పక్కగా నిల్చున్నాడు. అందరి చేతుల్లోనూ హ్యాండ్ బ్యాగులున్నాయి. తన చేతిలోనే ఏమీ లేదు, ఒక్క పుస్తకం తప్ప. ఒక అతను అడగనే అడిగాడు, అదేమిటి లంచ్ తెచ్చుకోవటం లేదు? లేదు, అక్కడ ఏదో ఒకటి దొరకపోదుగా అని నవ్వి ఊరుకున్నాడు. తనకు శ్యామల తెస్తుందని చెప్పలేడు కదా. అప్పటికి తన వెనకాల ఎవరో కిసుక్కున నవ్వినట్లే అనిపించింది. వారాలబ్బాయికి లంచ్ డబ్బాలు ఎవరు పెట్టిస్తారు అన్నట్లుగా. లాంచీల్లో నాగార్జున కొండకు వెళ్లారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు వారి మ్యూజియంలో శిల్పాల సౌందర్యం కన్నులను ఆకట్టుకుంటూనే ఉన్నది. తను రాకుండా ఉన్నట్లయితే నిజంగా ఆ అపురూప కళాఖండాలను చూడలేకపోయుండేవాడు. థ్యాంక్యూ శ్యామల అనుకున్నాడు మనస్సులోనే రామమూర్తి. హాల్లో ఓ మూలగా ఉన్న సగం విరిగిన బుద్ధ విగ్రహాన్ని తన్మయంగా చూస్తున్నాడు. ఆ విగ్రహం నల్లరాతి మీద చెక్కబడి ఉన్నది. అందులో తన పాప కనబడుతున్నదా అన్నంత నున్నగా మెరుస్తూ అద్భుతంగా ఉన్నది. అవతల వరుసలో పెద్దగా మాటలు. ఎవరున్నారో కూడా తెలియటం లేదు గాని తనతో వచ్చిన స్టూడెంట్స్ గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. శ్యామల, మీ వారాలబ్బాయిని పట్టుకొస్తానన్నావుగా, ఏడి? ఆ బస్సులోని కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్నాడా? నవ్వుతూ అడిగాడు ఒకతను. అందరూ కేరింతలు కొడుతున్నట్లుగా నవ్వారు అతడి మాటలకు. మీ ఇంటికొచ్చినప్పుడైనా నీతో మాట్లాడా? సరేలే, దిష్టిబొమ్మే. నన్నే కన్నెత్తి చూడటం లేదంటే ఈ ప్రపంచంలో ఏ ఆడదాన్ని చూస్తాడు అని పకపకా నవ్వింది. రామమూర్తికి ఏడుపొచ్చినంత పనైంది. చటుక్కున వెనక్కి తిరిగి బయటికి వచ్చి మెట్లు దిగి అప్పుడే బయలుదేరుతున్న లాంచీలో ఎక్కి కూర్చున్నాడు. లాంచీలో కొద్దిమందే ఉన్నారు. ఆ కదిలిపోతున్న నీటి అలల నడుమ తన జీవితం అస్పష్టంగా కనపడుతున్నది. తన భవిష్యత్తంతా ఇంతేనా? బస్సులో కూర్చొని చేతిలోని పుస్తకాన్ని కళ్ల ముందు పెట్టుకున్నా అక్షరాలు కనబడటం లేదు. అవమానాలు నీలి ఆకాశం మీద మబ్బుల్లా పరిగెడుతున్నాయి. 2 గంటలవుతుండగా విద్యార్థులందరూ బిలబిలా బస్సెక్కారు. అదేంటి రామూర్తి గారు, మీకోసం తెచ్చిన లంచ్ని తినకుండానే వచ్చేశారు? అసలు నాకు కనబడనే లేదు. మీకోసం అంతా వెతికాను. బస్సెక్కుతూనే లోపల కూర్చున్న రామూర్తిని చూస్తూ అతడి దగ్గరికి వచ్చింది. సారీ, ఎందుకు అక్కడ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకే వచ్చేసి బస్సులో కూర్చున్నాను. మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాలి. ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఆకలి కావటం లేదు. మీరు ఇంకెవరి దగ్గరైనా తిన్నారేమోలే అని ఈ బస్సెక్కే ముందే ఎవరో అడుక్కునేవాడు కనపడితే ఇచ్చేశాను క్యారియర్లోదంతా అన్నది శ్యామల. మంచి పని చేశారు. నా మరో సహోదరుడి కడుపు నింపారన్నమాట అన్నాడు దూరంగా కనబడుతున్న కృష్ణను చూస్తూ. ఆమె తెచ్చిన పదార్థాలు తినకపోవటం మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. శ్యామలకు అతడి మాటలు అర్థం కాకపోయినా అతడి పెదాల మీద చిరునవ్వు ఆమెకు ఆగ్రహాన్ని కలిగించింది. అడుక్కునేవాడే అయినా క్యారియర్లోదంతా వాడి జోలిలో వేస్తుంటే నా మొహంలోకి తృప్తిగా చూచాడు. కాని నువ్వో నీకోసమే తెచ్చాననే కృతజ్ఞత కూడా లేకుండా నా పొడ గిట్టినట్లే ఇక్కడికి చెప్పా పెట్టకుండా వచ్చి కూర్చున్నావు. నువ్వు అందాన్ని చూచి ఆనందించే మనసు లేని మూర్ఖుడివి అనుకున్నది కసిగా శ్యామల. మరుసటి ఆదివారం రాత్రి 8 గంటలప్పుడు రామమూర్తి శ్యామల వాళ్ళింటికి వచ్చి వంటింటి తలుపు బయట పీట మీద కూర్చుని అరిటాకులో భోజనం చేస్తున్నాడు. పొద్దుట కావాలని అతడు వచ్చే సమయానికి బయటికి వెళ్ళిపోయింది శ్యామల. కనీసం ఉదయం కనబడలేదేం అని అడుగుతాడేమోనని అతడి వంక పదే పదే ఆశగా చూస్తున్నది. నెయ్యి వెయ్యమంటావా రామూర్తి అన్నది అతడి ఎదురుగా నిల్చుని. అతడిని ఎలాగో అలాగా మాటల్లోకి దింపి ఏదో ఒక మాటలో తప్పు పట్టుకుని అవమానించాలనేది ఆమె కోరిక. వద్దు అంటూనే వంట ఇంటి వైపు తిరిగి, అమ్మగారు ఇంకాస్త పచ్చడి వేయండి. మా బామ్మ కూడా ఇలాగే కొబ్బరి మామిడి కలిపి అద్భుతంగా చేసేది నా చిన్నప్పుడు అన్నాడు నవ్వుతూ పెద్దగా. శ్యామలకు ఒళ్ళు మండింది. కోపంతో చేతిలోని నేతి గిన్నెను నెయ్యి ఒలికిపోయేలా పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ మీద విసురుగా పడేసి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటి అతగాడి ఉద్దేశం? తనంటే అంత నిర్లక్ష్యమా?
కాలేజీలో అతడు చూడటం లేదా? కుర్రాళ్లంతా తనంటే ఎలా పడి చచ్చేది? తన చుట్టూ చేరి తనని తన అందాన్ని ఎలా ప్రశంసించేది? వాళ్ళెవ్వరూ తను గీచిన గీత దాటరే. నిప్పుల్లో దూకమన్నా సైగ చేస్తే చాలు దూకేస్తారే. ఇతడేమనుకుంటున్నాడు? అన్నం కోసం అందరిళ్లల్లో అడుక్కు తింటున్నవాడు కనీసం తనని పలకరించనైనా పలకరించడు. అంత అహమా? ఏం చూసుకుని అంత అతిశయం? ఒక్కసారి తన వంక మెచ్చుకోలుగా చూస్తే అతడి కొంపలేమైనా అంటుకుంటాయా? లేకపోతే తనని అలా చూడగానే తను మంచులా జారిపోయి అతడి కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకో బాబూ అని అడుగుతాననా? రాస్కెల్! ఆడదాని అందాన్ని మెచ్చుకోలేని ఏ మగాడు ఎలాంటి ఆడదానికైనా మొగుడు కాలేడు. ఒకవేళ అయినా ఆ సంసారం సఖ్యతతో నడిచి చావదు. ఒకసారి నిలవేసి చెప్పాలి బుద్ధి వచ్చేలా అనుకున్నది విసురుగా. రామమూర్తి భోజనం చేసి చేయి కడుక్కుని శ్యామల తల్లికి వెళ్ళొస్తానండి అని చెప్పి బయటకు వచ్చాడు. వరండా మెట్లు దిగి పోర్టుకో దాటి క్రోటన్ మొక్కల మధ్యగా నడుస్తున్నాడు. ఆగు! పోర్టుకోలో గుడ్డి దీపం వెలుగుతోంది. ఆకాశంలో చంద్రుడు వెన్నెలను మంచులా చేసి కురిపిస్తున్నాడు. చటుక్కున తలెత్తిన రామూర్తికి అక్కడ శ్యామల కనపడింది. ఏమిటి నీ అహం? అర్థం కానట్లుగా బిత్తరపోయి ఆమె వంక చూశాడు. నేనంటే ఎందుకంత నిర్లక్ష్యం నీకు? నా ముఖం నీకు చాలా అసహ్యంగా కనబడుతోందా? మాట్లాడలేకపోయాడు. నలువైపులా చూచాడు. తమను ఎవరైనా గమనిస్తున్నారేమోనన్నట్లుగా భయంగా ఒక్కసారి గొంతు సవరించుకుంటున్నట్లుగా దగ్గాడు. అలా అని కాదు. కన్నెత్తి మీ వైపు చూచినప్పుడెల్లా నాకు మా అమ్మ గుర్తుకు వస్తున్నది అన్నాడు వినయంగా తల ఉంచుకుని. ఉలిక్కి పడ్డట్టుగా అతడి వంక చూసింది శ్యామల. ఏం మాట్లాడుతున్నాడతడు? తను అతడి తల్లిలా ఉండడమేమిటి? తను అంత వయసు ఉన్నదానిలా కనబడుతున్నదా ఏమిటి? మీ అమ్మలా ముసల్దానిలా అసహ్యంగా ఉన్నానా? కాదండి, ఆమె కూడా మీలాగానే చాలా అందంగా ఉండేదండి. ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగాడు. అంతేకాదండి, మీకులాగానే అహంభావి కూడా. మగవాళ్లంతా తన చుట్టూ చేరి తన అందాన్ని మెచ్చుకుంటూ భజన చెయ్యాలని బహు తాపత్రయపడుతుండేదండి. నాకు ఊహ తెలిసినప్పటికీ అలా అందరి చేత ఆకర్షింపబడి అపర కీచుకుల చేతుల్లో పడి నాశనమయ్యి ఇల్లు ఉల్లు గుల్ల చేసుకుని ఇదిగో చివరికి ఇలా నన్ను వారాలబ్బాయిని చేసి పైకి వెళ్ళిపోయిందండి. తరువాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా మెరుపులా గేటు తీసుకుని ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు రామ్మూర్తి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.